ఇక ములుగు జిల్లాలో ఇసుక రిచ్ కలకలం రేపింది. వెంకటాపురం మండలం అబ్బాయిగూడెంలో ఇసుక రిచ్ నెలకొల్పారు. ఇసుక సొసైటీ సభ్యుల ఆగడాలు మితిమీరాయి. ఇసుక రిచ్ వైపు రైతులు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఓ రైతుపై ఇసుక మాఫియా దాడి చేసింది. ఇసుక సొసైటీ దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను 108 వాహనంలో వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అబ్బాయిగూడెంలో వెంటనే ఇసుక రిచ్ నిలిపివేయాలని గ్రామస్తులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పురుగుల మందు డబ్బా పట్టుకొని నినాదాలు చేశారు. ములుగు కలెక్టర్ డౌన్ డౌన్ అని నినాదించారు. ఇసుక రిచ్ వల్ల పంటలు నాశనం అవుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అబ్బాయిగూడెం గ్రామం మేము చాలకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. అసలు మా వాళ్ళు చాలకి మందు ఎక్కిద్దామని పోతే మా ఆయన్ని పొద్దుట కొట్టిండ్రు, ఎటు వెళ్తానమని కొట్టిండ్రు. చేనుకాడికి కూడా వెళ్ళే అవకాశం మాకు లేదా? మేము పంట వేసుకున్నాం కదా, ఎన్నో లక్షలు పెట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా, ఎటు వెళ్తానమని కొట్టిండ్రు. చేనుకాడికి కూడా వెళ్ళే అవకాశం మాకు లేదా? మేము పంట వేసుకున్నాం కదా, ఎన్నో లక్షలు పెట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా, ఎటు వెళ్తానమని కొట్టిండ్రు. చేనుకాడికి కూడా వెళ్ళే అవకాశం మాకు లేదా? మేము పంట వేసుకున్నాం కదా, ఎన్నో లక్షలు పెట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా, ఎటు వెళ్తానమని కొట్టిండ్రు. చేనుకాడికి కూడా వెళ్ళే అవకాశం మాకు లేదా? మేము పంట వేసుకున్నాం కదా, ఎన్నో లక్షలు పెట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా. ములుగు జిల్లాలో ఇసుక రిచ్ కలకలం రేపింది. వెంకటాపురం మండలం అబ్బాయిగూడెంలో ఇసుక రిచ్ నెలకొల్పారు. ఇసుక సొసైటీ సభ్యుల ఆగడాలు మితిమీరారి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, ములుగు జిల్లా అబ్బాయిగూడెంలో ఇసుక మాఫియా అరాచకం రెచ్చిపోతుంది. ఓ రైతుపై దాడి చేయడంతో రిచ్ మూసివేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సాంబా? నిక్కట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతుందని అనేక చోట్ల ఆందోళన నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇసుక ర్యాంపులలో కూడా అక్రమంగా ఇసుక తోలడంతో పాటు రకరకాల అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆందోళన జరుగుతున్నాయి. ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపురం మండలం అబ్బాయిగూడెం దగ్గర ఉన్నటువంటి అబ్బాయిగూడెం ఇసుక ర్యాంపులో దాదాపు 24 గంటల పాటు ప్రతి నిమిషం కూడా ఖాళీ లేకుండా లారీలను తరలిస్తుండటంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు కూడా పూర్తిగా రాలిపోయి పాడైపోయేటువంటి పరిస్థితి, దుబ్బ పడి పంట పొలాలు నష్టపోతున్నామంటూ అబ్బాయిగూడెం సంబంధించినటువంటి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇసుక ర్యాంపులలో లోడ్ అయినటువంటి లారీలు 24 గంటల పాటు పోతూనే ఉన్నాయి. ఎక్కడ ఖాళీ లేకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పట్టా కట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. దానివల్ల ఆ ఇసుక మొత్తం వచ్చి తమ పంట పొలాల మీద పడుతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో కొంచెం దీన్ని నిరోధించండి, పట్టా కట్టేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రజలకు డిమాండ్ చేయడంతో ఇసుక ర్యాంపుకు సంబంధించినటువంటి వాళ్ళంతా దాడి చేయడంతో ఒక మహిళ గాయాలని 108 ఆసుపత్రికి తీసుకెళ్లారు. దాంతో పాటు 108 సిబ్బంది వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. సో ఇసుక సొసైటీకి సంబంధించిన చర్యలు తీసుకోవాలని, మైనింగ్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా పెద్ద ఎత్తున రోడ్డు మీద బైఠాయించి ఆందోళన తెలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది. ఈ ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమాలు కావచ్చు, నష్టం ఒక ఎత్తు అయితే పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ ఈ దారి ఆ ఇసుక ర్యాంపుకు వెళ్లేటువంటి దారి పంట పొలాలకు ఇరువైపులో ఉన్నటువంటి పంట పొలాలను ఇబ్బంది పడుతున్నాము, తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర రోకో జరుగుతున్నటువంటి సమయంలో భారీగా ట్రాఫిక్ జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారందరినీ నచ్చజెప్పి ఆందోళన విరమించేటువంటి ప్రయత్నం చేశారు. గత 3.5 రోజులుగా కూడా ఈ ప్రాంతంలో అబ్బాయిగూడెం ఇసుక ర్యాంపుకు సంబంధించినటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి. స్థానిక ప్రజానికానికి వ్యతిరేకంగా ఇసుక ర్యాంపు
నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కావచ్చు, ఇసుక ర్యాంపులో ఉన్నటువంటి సొసైటీ సభ్యులు కావచ్చు వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇసుకను నిరోధించకపోతే మటుకు తమకు ఇక్కడ భవిష్యత్తు ఉండదు, ఈ ప్రాంతం నుంచి ఉండాలా, ఇక్కడ వెళ్లిపోవాలనేటువంటి ప్రమాదంలో ఏర్పడిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అట్లాగే రోడ్లు ఖరాబ్ కావడం ఒక ఎత్తు అయితే పంట పొలాలు నాశనం అవుతున్నాయి, తరచు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద అబ్బాయిగూడెం ఇసుక ర్యాంపు ఇప్పుడు చేసినటువంటి దాడులు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల విషయంలో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో కూడా రోడ్లన్నీ దెబ్బతినడంతో నిన్న మొన్న కూడా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేఖాంత్ నేతృత్వంలో పర్ణశాల దగ్గర రోడ్డు దిగ్బంధనం చేశారు. ఆ గ్రామస్తులు కూడా రోడ్లను బంద్ చేసి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ మరమ్మతులు చేపట్టాలి, ఇసుక అక్రమ రవాణా ఆపాలంటూ కూడా భద్రాచలం నుంచి మొదలు పెడితే వెంకటాపురం వరకు అనేక చోట్ల ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు తరచూ చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇవాళ అబ్బాయిగూడెం ఇసుక ర్యాంప్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.